దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కొత్త సంవత్సరంలో జనవరి మంత్ అండ్ 2024 మంత్లో ప్రతి రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాలు మీకు చెప్తున్నాము ఎప్పటికప్పుడు. అలాగే కుంభరాశి వారికి ఈ మంత్లో జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాలు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళకు, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసే వాళ్ళకు, రియల్ ఎస్టేట్ రంగం బిజినెస్ చేసే వాళ్ళకు చాలా విధంగా బాగుంటుంది. వాళ్ళు చాలా మంచి లాభాలు గడిస్తారు. అనుకూలమైన సమయం. ల్యాండ్ కొనాలన్నా, సో ఐరన్ ప్రొడక్షను ఇలాంటి వాళ్ళందరూ కన్స్ట్రక్షన్లోగా స్టార్ట్ చేయాలన్నా మంచి సమయం అనే చెప్పాలి. అండ్ ప్రత్యేకించి 2 వారాల తర్వాత, ఈ మొదటి 2 వారాలు అయిపోయిన తర్వాతనే స్టార్ట్ చేయాలి ఏదైనా స్టార్ట్ చేయాలంటే. సో ఆ విధంగా తర్వాత 2 వారాలు చాలా వరకు బాగుంటుంది. అండ్ ఇల్లు కొనాలనుకునే వారికి, ప్లాట్ కొనాలనుకునే వారికి కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలమైన సమయం అనే చెప్పాలి. సినీ రంగం వారికి కూడా అనుకూలమైన సమయం. రాజకీయ నాయకులు కూడా బాగానే ఉంటుంది. అండ్ సో ఈ విధంగా ఓవరాల్గా బాగా ఉంది. దీంతోపాటు అనుకూలమైన డేట్స్ ఏంటంటే 5, 6, 15, 14, 15, 23, 24 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్ ఎవరికి? కుంభరాశి వారికి. ఈ తేదీలకు అనుకూలంగా మీరు ప్రణాళిక చేసుకోండి. ఆటోమేటిక్గా సగం అసలు మీరు ముహూర్తాలు కానీ, కొత్త పనులు కానీ ఈ డేట్స్ని అనుకరించారంటేనే మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అట్లా ఒక స్టెప్ బై స్టెప్ అండి. మనము ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలంటే మనం ఒక ప్రణాళిక చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి. అలాగే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఎట్లనైనా ఉండని మన పరిస్థితులు మనం ఎలా చేయాలి. ఫస్ట్ ఇక్కడ డేట్స్, మంచి డేట్స్కి అనుకూలంగా మనము కార్యాచరణ ఉండాలి. అలా ఫస్ట్ అది చేయాలి. తర్వాత జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్పబడ్డది? ఒక మంచి రత్నం, మీకు సూటబుల్ రత్నం, ఆ రత్నాన్ని సర్టిఫైడ్ రత్నాన్ని, ఎఫెక్టివ్ రత్నాన్ని పెట్టుకోవాలి. తర్వాత అప్పుడు ఏ పూజ చేయాలి, తర్వాత ఏం చేయకూడదు, వాట్ టు డూ, డూస్ అండ్ డోంట్స్, ఇవి ముఖ్యంగా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసామనుకోండి ఏదైనా రాని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సీజన్ ఉందండి, విపరీతమైన చిల్డ్, కోల్డ్ ఉంది. సో దీన్ని మనము ఇలా ఉంది అన్నప్పుడు మేము ఏం చేస్తాం? మనము ఇప్పుడు ఎక్కడికో ప్రయాణం చేయాలి, ఏదో హిమాలయాస్కి వెళ్ళాలి. అక్కడ మామూలుగా ఒక షర్టు ప్యాంట్ మీద పోతే అవుతుందా? దానికి ఇన్నర్ వేరు, అవుటర్ వేరు అవన్నీ వేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్. అలాగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో కూడా కాలగమనం ఆధారంగా మనం ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల పడగలుగుతాం. సో ఇక్కడ ఏంటంటే రత్నాలు ఏది పెట్టుకోవాలంటే నీలము, డైమండ్. ఎవరు? కుంభరాశి వాళ్ళు. నీలము, డైమండ్ కంబైన్డ్గా పెట్టుకోవాలి. వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. నీలం అయితే చాలా సందర్భాల్లో చెప్పాను. బ్లాక్ కలర్ ఉన్న స్టోన్స్ అండి ఇప్పుడు మన రాష్ట్రంలో చాలామంది నీలం అని అమ్ముతున్నారు. అసలు నీలం అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా మీకు? నీలం రంగులో ఉంటుంది కాబట్టి. సో నీలం రంగులో, బ్లాక్ కలర్లో ఉన్నది నీలం అయితే మరి నీలం రంగులో ఉన్న రత్నం ఏమనాలి? దాన్ని బ్లాక్ అనాలా? కాదు, తప్పది. సో చాలామంది ఈ నీలం రంగులో ఉండే రత్నాలు దొరక్క బ్లాక్ కలర్లో ఉన్న రత్నాలనే అమ్ముతున్నారు. అవి రత్నాలు కూడా కావు, రాళ్ళే. సో మీరు ఒకటి అర్థం చేసుకోండి, దివ్య డైమండ్స్లో మాత్రము మంచి రెప్యూటెడ్ శ్రేష్టమైన మైన్స్ నుండి లభించే రత్నాలే ఉంటాయి. అది గ్యారంటీడ్గా ఉంటుంది. ఏ మైన్స్ నుండి వచ్చిందో కూడా ఆ మైన్స్ రాస్తాం. మంచి నీలం అయితే మనకు శ్రీలంక నుండే వస్తుంది. మేము ఇచ్చే సర్టిఫికెట్లో ఆ ఒరిజిన్ ఎక్కడి నుండి వచ్చింది అన్నది కూడా డీటెయిల్ రాయబడి ఉంటుంది. కాబట్టి నీలం, ద జెమ్ స్టోన్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ నీలం, శ్రీలంక అని ఉంటుంది. ఇలాంటి రత్నాలు పెట్టుకుంటేనే ఆ జాతక ఫలితాలు ఉంటాయి. సో సమస్య ఏదన్నా జరగని జాతకరీత్యా భయపడేది లేదు, ఎదుర్కోవాలి. ఎందుకంటే ఎవరి కోసం, ఆ కాలం ఎవరి కోసం ఆగదు. మనం ఇప్పుడు రేపు బ్యాడ్ పీరియడ్ ఉన్నా, గుడ్ పీరియడ్ ఉన్నా వీ హ్యావ్ టు పాస్ త్రూ. సో బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు మోర్ జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ గుడ్ పీరియడ్లో కూడా మనం ఎలా నిలదొక్కుకోవాలి. ఇప్పుడు మంచి ధనం సంపాదించే అవకాశం అనేది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అనుకోండి. అప్పుడు నిజంగా ఆ టైంలో బాగా ప్రణాళికలు చేసుకోవాలి, కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలి. అండ్ అవన్నీ చేస్తే మీకు వ్యాపారంలో కానీ దాంట్లో కొత్త టెక్నిక్స్ ద్వారా డబ్బు వస్తుంది. సో ఇది కూడా ప్రణాళికే. సో బ్యాడ్ టైం ఉందనుకోండి, అప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సేవ్ చేయగలుగుతారు. ఈవెన్ సమ్ టైమ్స్ సేవింగ్ ఆల్సో ఈజ్ ఇన్కమ్ అవుతుంది. కాబట్టి మనిషి జీవితం అన్నది చాలా క్లిష్టమైంది. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మనిషి జీవితం రాదు. కాబట్టి నాలెడ్జ్ ఏదైతే ఉందో మనము శాస్త్రాధారంగానే నాలెడ్జ్ గెయిన్ చేస్తూ జీవితాన్ని
ఉన్నతమయంగా మనము జీవితాలను మనం జీవించాలి. దానికి ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రం చాలా వరకు తోడవుతుందండి. కర్మను తిట్టుకుంటూ కూర్చోవద్దు. జీవితం ఇవ్వబడ్డదే కర్మ మార్చుకోవడం కోసం. చాలామంది నా కర్మ ఇంతే అనుకుంటారు. నువ్వు ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నం కరెక్ట్గా చేయాలి. సో ఇప్పుడు మనము ఆ ప్రయత్నం అనేది కరెక్ట్గా చేస్తే మనకు అదే ఆ ప్రొసీజరే ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆ విధంగా మనం చేసినట్టయితే మనం చాలా వరకు మన కర్మను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇలాగ ఎన్నో టెక్నిక్స్ ట్రిక్స్ అనేది ఉంటాయి, అది మనం కరెక్ట్గా పాటించగలగాలి. సో అలా ఇప్పుడు చూడండి, వరం ఎప్పుడు వస్తుంది, తపస్సు చేస్తే వస్తుంది అన్నట్టు మనము ఆ విధంగా ఏ పూజ ఎప్పుడు ఎలా చేసుకోవాలి, అప్పుడు ఎలా అనుగ్రహం వస్తుంది, సో ఎవరి ఆశీర్వాదం పొందాలి, ఎలా పొందాలి, ఇవన్నీ జ్యోతిషాస్త్రంలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అన్నిటి మించి తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి, గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వాదం ఎలాంటిదంటే చాలా మనం ఎంతో అచీవ్మెంట్ చేసినట్టు. వాళ్ళు ఒక ఆశీర్వాదం ఇచ్చారు అంటే వాళ్ళ సగం ఎనర్జీ మనకు వస్తుంది. సో ఆ ఎనర్జీ అనేది మనకు ద్విగుణీకృతం అవుతుంది. మనం చేసే దాని క్రెడిబిలిటీకి అకౌంట్ బ్యాలెన్స్ పెరిగినట్టు పెరుగుతుంది. సో అట్లా ఎప్పుడైతే మనము గుడ్నెస్ ఎప్పుడైతే మన లోపల ఉంటుందో నిజంగా అన్ని విధాలు మనకు కలిసి వస్తుంది. సో ఈ విధంగా రత్నాలు అనేది చాలా దోహదం చేస్తాయి అదృష్టాన్ని ప్రభావితం చేయడంలో. అండ్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి రత్నాలు ఇప్పుడు డైరెక్ట్ దివ్య డైమండ్స్ మైనింగ్ నుండి సేకరించి మీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏ డౌట్ ఉన్న నంబర్ సేవ్ చేసుకొని మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. అండ్ హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి, బేగంపేట, కూకట్పల్లి, మాదాపూర్. అండ్ మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. కాబట్టి మీరు నంబర్ సేవ్ చేసుకొని కాల్ చేసి రావచ్చు.